తెలంగాణ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో మాతా వైష్ణవీదేవి జాగరణ మండలి ఆధ్వర్యంలో జిమ్ఖానా మైదానంలో జాగరణ నిర్వహించనున్నట్లు మండలి ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 30న రాత్రి జరిగే ఈ జాగరణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. గత 21 ఏళ్లుగా ఈ మహోత్సవం నిర్వహిస్తున్నామని, ఇది 22వ జాగరణ మహోత్సవం అన్నారు. అమ్మవారి అనుగ్రహం, భక్తుల నిరంతర ప్రేమ, మద్దతుతో మేము భక్తి, ఐక్యత, ఆధ్యాత్మిక విశ్వాసం అనే ఈ పవిత్ర సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. దుర్గామాత బలం, రక్షణ, కరుణ, దైవిక శక్తికి ప్రతీక. ఈ జాగరణ కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రతి హృదయాన్ని భక్తి, సానుకూలత, శాంతి మరియు దైవిక శక్తితో నింపి ఒక ఆధ్యాత్మిక వేడుకను చైర్మన్ సురేందర్ జోషి, అధ్యక్షుడు కైలాష్ అగర్వాల్, ప్రధాన కార్యదర్శి బిఎన్ శ్రీనివాస్ ప్రతినిధులతో కలిసి వెల్లడించారు. ఈ సంవత్సరం జాగరణకు ప్రఖ్యాత భక్తి గాయకులైన శ్రీనాథ్ అఖ్తర్జీ, రాజు మురారి దహిమాజీ, ప్రతీక్ దహిమాజీ, స్వాతి దహిమాజీ విచ్చేసి వారి హృదయమైన భజనలతో ఈ దివ్యమైన రాత్రిని మరింత చిరస్మరణీయంగా, ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచేలా శోభన చేకూర్చనున్నారని వివరించారు. Chairman Sri Surendra Ji Joshi, Vice Chairman Sri Vinod Poddar Ji, Vice President Ji Sri Sanjay Agarwal Ji, President Ji Sri Kailash Chandji Agarwal Ji, Vice President Ji Sri Sandeep Ji, Secretary Ji Sri Rajesh Goyal Ji, Secretary Ji Sri Adarsh Poddar Ji, Joint Secretary Ji Sri Hariom Ji, Treasurer Sri Amit Joshi Ji, General Secretary Sri B.N. Srinivas Ji, Convener Sri Rajendra Agarwal Ji, Convener Sri Lakshmi Narayan Ji Agarwal Ji, elected elders, brothers and sisters, media representatives and all the devotees present here today. With the divine blessing of Mata Rani Maha Vaishno Devi Jagran Mandal is proud to announce the 22nd Vishal Mata Ka Jagran, which will be held on 30th May 2026 at Gymkhana ground from 8:31 p.m. For the last 22 years, by the grace of Mata Rani and with the continuous love and support of devotees, we have carried forward this tradition of devotion, unity and spiritual faith. Ma Durga symbolizes strength, protection, compassion and divine power. This Jagran is not merely a religious event. It is a spiritual celebration that fills every heart with bhakti, positivity, peace and divine energy. This year's Jagran will be graced by renowned devotional singers like Shehnaz Akhtar Ji, Raju Murari Dahimaji, Pratik Dahimaji and Swati Dahimaji, whose soulful bhajans will make this divine night even more memorable and spiritually uplifting. We express our sincere gratitude to the Telangana Police Authorities, the Cantonment Board and media fraternity, sponsors, volunteers and every individual who has supported us over the years and contributed making this grand ayojan successfully. Though through this press meet, we humbly invite the people of Telangana and all the devotees to join us with their families on the auspicious night, seeking the blessing of Mata Rani and immerse themselves in the ocean of devotion, bhajans, spirituality and divine joy. Let us come together in faith, sing in devotion and experience a night filled with peace, happiness and Mata Rani's blessing. Thank you. Jai. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎరగనట్టు మా వైష్ణోదేవి జాగరణ మండల్ ద్వారా గత 21 సంవత్సరాల నుంచి ఏదైతే అమ్మవారి జాగరణ జరుపుతున్నామో, మరి ఈ సంవత్సరం 2026 22వ సంవత్సరం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కులాలకు, మతాలకు అతీతంగా మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు అని మనస వాచ కర్మ మా జాగరణ మండల్ సభ్యులందరూ సొంత నిధులతోని గత 22 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే మనం కాపాడుకోవాలనో, మన భావితరాల పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా అయితే తెలియపరచాలో అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా వైష్ణోదేవి జాగరణ మండల్ 22 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి
హైదరాబాద్ కంటోన్మెంట్ సిఓ గారు కానివ్వండి, డిఓ గారు కానివ్వండి, అదేవిధంగా నామినేటెడ్ మెంబర్ శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా తెలంగాణ పోలీస్ కానివ్వండి, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానికి మీ మీడియా మిత్రులు కానివ్వండి, అనేక రకాలుగా అనేక సభ్యులు మాకు సహకారం అందిస్తున్నారు. వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళీ మీ ద్వారా ఎంతమంది ప్రజలు ఇక్కడికి వస్తే అంతమందికి అమ్మవారి ఆశీస్సులకు దర్శనానికి కృపకు పాత్రులై, మరి అదేవిధంగా 10,000 మంది వచ్చిన వారికి అమ్మవారి ప్రసాదము కలిగించే భాగ్యం మేము ఇక్కడ సదుపాయాలు చేసుకున్నాము. మరి ముఖ్యంగా మా వైష్ణోదేవి ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో అమ్మవారి గుడి, అక్కడ ప్రసిద్ధిగాంచిన గుడి ఏదైతే ఉందో, మరి అక్కడి నుంచి ఏదైతే అమ్మవారి ప్రసాదం బండారా అంటారు, దాంట్లో అమ్మవారికి కొద్దిగంత ప్రసాదము ₹1 సిక్క అది ఉంటుంది. అది చాలా శ్రేష్టం. అది మా వైష్ణోదేవి కుటుంబ సభ్యులందరం కలిసి ప్రత్యేక శ్రద్ధ వహించి అది అక్కడి నుంచి తెప్పియడం జరిగింది. మరి ఇకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని 30 తారీఖు రోజు శనివారం రాత్రి 8:31 అమ్మవారి మహాజ్యోతిని వెలిగించి ప్రజ్వాలన చేసి మరి భజన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే షెనాజ్ అఖ్తర్ అని చెప్పి ఒక ముస్లిం అమ్మాయి మే భగవా లైరావుంగి అని చెప్పి మన సనాతన ధర్మాన్ని ఏదైతే ఆమె భగవా పుచ్చుకుందో, మరి ఆమె జబల్పూర్ నుంచి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాజు మురారి అని చెప్పి హైదరాబాద్లో చాలా ఫేమస్ సింగర్, మరి వారు కూడా రావడం జరుగుతుంది. వారితో పాటు స్వాతి దైమా, ప్రతీక్ దైమా అని చెప్పి వీళ్ళు కూడా చాలా ఫేమస్ సింగర్స్. ఈ భజన కార్యక్రమాల్లో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. మరి మీరందరూ చూసినట్టయితే ఎక్కడైనా ఏదైనా, ఇప్పుడు మొన్న మనం చూసినాం ఇదే ప్లేస్లో భజన్ గ్యామ్లింగ్ అని చెప్పి, క్లబ్బింగ్ అని చెప్పి జరిగింది. ఇవన్నీ ఇప్పుడు రావడం జరిగింది. మేము గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుతున్నాము హైదరాబాద్, సికింద్రాబాద్లో. మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలి. మీ మీడియా ద్వారా మీరు అందరికీ ఆహ్వానం పంపాలి. మనం వచ్చిన వారు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క